వందనం పేరుతో కూటమి సర్కారు మహామోసం చేస్తోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక్కటే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు అడుగుతున్నారన్నారు. తల్లికి వందనం పేరుతో కూటమి సర్కారు మహామోసం చేస్తుందని విమర్శించారు. 3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇచ్చానని బుగ్గన ప్రశ్నించారు. తెలిసి మీరు పబ్లిక్ను బాగా స్టడీ చేసినారు. ఏమని పాపము పబ్లిక్ ఏదో పేదరికంలో ఉంటారు, అమాయకంగా ఉంటారు. పువర్ ఇన్నోసెంట్ కామన్ మ్యాన్, సామాన్య మానవుడు పేదరికంతో ఉంటాడు, సహజంగా అమాయకంగా ఉంటారు. వాళ్ళ ఆలోచన ఏమి? పెడతా అంటేనేమో ఆశ, కొడతా అంటేనేమో భయం. పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. మీరు రెండు గమనించినారు. అందుకనే ఎలక్షన్ ముందర పెడతా అంటారు, ఎలక్షన్ తర్వాత కొడతా అంటారు. బాగా నీట్గా స్టడీ చేసినారు. మా పాలసీకి మీ పాలసీకి చాలా తేడా ఉంది. మేమేమి ఏదన్నా చేయగలిగిన, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఏదన్నా కానీ చేయగలిగినది చెప్పాలి, చేయలేనిది చెప్పకూడదు, అసలు మాట తప్పకూడదని. మీది కంప్లీట్గా ఆపోజిట్ పాలసీ. ఏదో ఒకటి చెప్పి గట్టెక్కల ఫస్ట్ ఎలక్షన్లు. ప్రజలు చూస్తే అమాయకులు కదా పాపము. ఎంతైనా కానీ పేదరికంలో ఉండే తోళ్ళు. పెడతా అంటే ఆశ. మాకు 1,09,000 కోట్లు ఉంది, మీకు 1,07,000 కోట్లు గ్యాప్ ఉంది. ఆ 1,09,000 కోట్లలోనే మేము ఇవన్నీ చేసినామండి. జగనన్న అమ్మఒడి చేసినాం, జగనన్న వసతి దీవెన చేసినాం, జగనన్న విద్యా దీవెన చేసినాం, జగనన్న విదేశ విద్యా దీవెన చేసినాం, జగనన్న వైఎస్ఆర్ రైతు భరోసా చేసినాం, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు చేసినాము, వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ చేసినాము, ఇన్పుట్ సబ్సిడీ చేసినాము, మత్స్యకార భరోసా చేసినాం, 0 వడ్డీ చేసినాం, పెన్షన్ కానుక చేసినాం, చేయూత చేసినాం, ఆసర చేసినాం, నేతన్న నేసనం చేసినాం, జగనన్న చేదోడు చేసినాం, ట్యాబులు పంచినాం. మీరు ఏం చేసినారు అని? ఎక్కడ పోయింది డబ్బులు? ఇప్పుడు మేము అడగాల ప్రశ్న మిమ్మల్ని, ఎక్కడ పోయినాయి డబ్బులు? ఇప్పుడు మీ బడ్జెట్ మా బడ్జెట్ 10,000 కోట్లే తేడా. జీతాలు, పెన్షన్లు అండ్ వడ్డీలు లెక్కేస్తే ఇంచుమించు దగ్గరలో ఉన్నాం. 1,00,000 కోట్లు అప్రాక్సిమేట్గా మేము వేరే ఖర్చు పెట్టాం. మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు? మాకు మీకు ఒక్కటి, మీరు 1000 రూపాయలు పెన్షన్ పెంచినారు, ఎవరికి? వృద్ధాప్య పెన్షన్. కానీ బ్యాలెన్స్ అంతా ఎక్కడ పోయినట్లు? ఒక్క స్కీమ్ లేకుండా. అంటే నిజం చెప్పాలంటే మేము ఇన్ని స్కీములు చేస్తే ఆ అన్ని స్కీములు మీరు చేయనందువల్ల మీకైతే సేవింగ్ కదా అది. మేము ఎక్కడి నుంచి తెచ్చినట్లు? తన కొడుకును పిలుచుకొని పోతున్నాడు, చిన్నపిల్లని పిలుచుకొని పోతుంటే మొత్తం 5 గంటలకు 6 గంటలకి అంగళ్ళన్నీ మూసేసినారంటే, షాపులన్నీ మూసేసినారు. డల్గా ఉందంటే ఏదో కర్ఫ్యూ మాది. ఎందుకంటే వ్యాపారాలు ఉంటేనా, సంపద సృష్టి లేదు. మరి ఒక్క చోట మాత్రం బల్బులు వెలుగుతున్నాయంట. ఆ పిల్లోడు ఉండి వాళ్ళ నాయన అడిగినంట, నాయన ఆడేదో చాలా మంది ఉంటారు, బల్బులు వెలుగుతుండే, ఆడికి నన్ను పిలుచుకొని పో అంట. ఏం చేయాలరా, ఏం చేస్తే వాడు పిలుచుకొని పోయింటే, నన్ను పిలుచుకొని పో నాయన, పిలుచుకొని పోయేదో మనుషులు చాలా మంది ఉంటారు, నాకేదన్నా కొని అంట. తీరా ఏమంటే ఏకైక షాప్ నడుస్తుండేది వైన్ షాప్ అంట. ఇది సంపద సృష్టి, ఇది వాస్తవం జరిగినది. వైన్ షాపు, ఆ ఒక్క వైన్ షాప్కి మాత్రం బల్బులు పెట్టి ఎవరైనా చూస్తే ఏదైనా బ్రహ్మాండమైన పండగనేమనేటట్లు ఆ పిల్లోడ బల్బులను చూసి నాకు కూడా ఏమైనా కొని అంట. మీకు అన్ని షాపులు మూసింటాయి. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 1,40,717 కోట్లు విభజన జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రం భాగం అప్పు. మీరు 2019 దిగిపోయేటప్పుడు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు 3,90,247 కోట్లు. 3,90,247 కోట్లు. అంటే మీరు ఎంత అప్పు చేసినారు? 2,49,350 కోట్లు మీరు అప్పు చేసినారు. మేము దిగిపోయేటప్పటికి, ఇది మీరు పుస్తకాల్లో పెట్టుకునే సిఏజీ రిపోర్టు, ఆర్బీఐ రిపోర్టు, మీ లోపల డాక్యుమెంట్లు అవన్నీ తీసినదే. మా ఫిగర్స్ కాదు, ఇది ప్రభుత్వ ఫిగర్స్, కేంద్ర సంస్థల ఫిగర్స్ ఇవన్నీ. మేము దిగిపోయేటప్పటికి 7,21,918 కోట్లు. అంటే మేము చేసిన అప్పు 3,32,671 కోటి. మేము 3,32,671 కోటి చేస్తే 14 లక్షలు, 13 లక్షలు, 12 లక్షలు యాజ్ ఇఫ్ మేమే మొత్తం చేసినట్లు. రాష్ట్రం విభజన జరిగే ముందు అప్పు కూడా మేమే చేసినాం. 2019 నుంచి 14 నుంచి 19 కూడా మేమే చేసినాం. ఎంత అన్యాయం అండి ఇది. రిసీప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఫర్ ఫైనాన్షియల్ అంటే 25 మీరు 2023-24 93,354 కోట్లు, రౌండ్ ఫిగర్ చేసేస్తా, 93,300 కోట్లు. మీరు 96,000 కోట్లు వచ్చింది సంపద. అంటే మీరు శాతం ఎంత? ఓన్లీ 3%. ఇదే మాకు చూస్తే అంటే లాస్ట్ సంవత్సరం అది 23-24-25 పోల్చుకుంటే, మా లాస్ట్ సంవత్సరం పోల్చుకుంటే మేము చేసిండేది ఎంత? మా టైంలో వచ్చిన ఆదాయం ఎంత? 1,22,23 వచ్చేసి 1,57,768 కోట్లకు గాను 23-24 వచ్చేటప్పటికి 1,73,767 కోట్లు. అంటే 10% మాది ఆదాయం పెరిగింది. మేము 10% పెంచితే మీరు ఎంత పెంచినారు? 3% పెంచినారు. కానీ మీరు సంపద సృష్టిస్తారు. చివరకు మీరు ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ పబ్లిక్ మీటింగ్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరికే కానీ ఏం పలకొద్దండి, వాళ్ళు పనులు చేయకూడదండి, పనులు చేయకూడదు మీటింగ్లో.
అరే యార్ ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రిగా ఉండేది ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రానికి, టీడీపీకి కాదు. మీరు మర్చిపోతున్నారు.